వెల్కమ్ టు పీస్మార్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఫిల్ అయ్యే పంచాయత్ సెక్రటరీ అనే గవర్నమెంట్ జాబ్ గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక సర్టిఫైడ్ యూనివర్సిటీ నుండి ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తి చేసిన స్త్రీలు మరియు పురుషులు ఈ ఎగ్జామ్ కి అప్లై చేయొచ్చు. డిగ్రీ రెగ్యులర్ గా చేసిన వారైనా ఓపెన్ గా చేసిన వారైనా అప్లై చేయొచ్చు. ఈ జాబ్ కి అప్లై చేయడానికి మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ లిమిట్ 44 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీకి 5 ఇయర్స్, విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్ కి 1 ఇయర్, విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ వారికి 6 ఇయర్స్ ఉంటుంది. అంటే మాక్సిమం ఏజ్ లిమిట్ 44 నుండి 49 వరకు ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారైతే 54 ఇయర్స్ వచ్చే వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూస్తే జనరల్ కి 800, బీసీ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ కి 400. స్కీమ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. రిటర్న్ ఎగ్జామ్ లో ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 2 hours టైంలో ఫినిష్ చేయాలి. పేపర్ 2 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 2 hours టైంలో ఫినిష్ చేయాలి. పేపర్ 1 లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ ఉంటాయి. పేపర్ 2 లో తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ 2018, గవర్నమెంట్ స్కీమ్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ సెంట్రల్, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. పంచాయత్ సెక్రటరీ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ చూస్తే కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియోగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేలియంట్ ఫీచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫోకసింగ్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, మెంటల్ ఎబిలిటీలో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, లాజికల్ రీజనింగ్, comprehension, rearrangement of sentences to improve analysis of a passage, numerical and arithmetical abilities. పంచాయత్ సెక్రటరీ పేపర్ 2 లో తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ 2018, ద హిస్టరీ ఆఫ్ ద పంచాయత్ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా ఇన్వాల్వింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ ఆఫ్ వేరియస్ కమిటీస్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ, రూరల్ సోషియాలజీ, హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ రూరల్ పూర్ అప్లిఫ్టింగ్ స్కీమ్స్, ఫ్లాగ్షిప్ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, రూరల్ ఎకనామీ ఆఫ్ తెలంగాణ, అగ్రికల్చర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, రూరల్ ఆర్టిషియన్స్, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అండ్ మెర్జింగ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఆఫ్ లోకల్ బాడీస్, అకౌంటింగ్ అండ్ అడ్మినిస్ట్రింగ్ ఫండ్స్ రిసీవ్డ్ అండర్ వేరియస్ స్కీమ్స్. రిటర్న్ ఎగ్జామ్ లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. పంచాయత్ సెక్రటరీకి ప్రిపేర్ అయ్యే వారికి ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే పంచాయత్ సెక్రటరీ పేపర్ 1 జనరల్ స్టడీస్ బై ప్రసన్న హరికృష్ణ, పంచాయత్ సెక్రటరీ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ బై బి కిషన్ రెడ్డి, ద తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ 2018, పంచాయత్ సెక్రటరీ పేపర్ 2 రూరల్ డెవలప్మెంట్. పంచాయత్ సెక్రటరీ జాబ్ ప్రొఫైల్ చూస్తే పంచాయత్ సెక్రటరీ యొక్క ముఖ్య పని పంచాయతీకి సంబంధించి అభివృద్ధి పనులు నిర్వహించడం, గ్రామ సభ మీటింగ్ నిర్వహించడం, సభలో ఇచ్చిన సమస్యలను పరిష్కరించడం, సమస్యల యొక్క రిపోర్ట్ను పై అధికారులకు పంపించడం, పంచాయతీలోని పారిశుద్ధ కార్మికులతో సీవేజ్ క్లీనింగ్ చేయించడం పంచాయతీ సెక్రటరీ చేసే పనులు. శాలరీ అండ్ ప్రమోషన్స్ చూస్తే పంచాయత్ సెక్రటరీ యొక్క శాలరీ 28,719 నుండి 42,000 వరకు ఉంటుంది. పంచాయతీ సెక్రటరీగా నియమించబడిన తరువాత 3 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ గడిచిన తరువాత గ్రేడ్ 4 పంచాయత్ సెక్రటరీగా ప్రమోషన్ వస్తుంది. తరువాత గ్రేడ్ 4 నుండి గ్రేడ్ 3, గ్రేడ్ 3 నుండి గ్రేడ్ 2, గ్రేడ్ 2 నుండి గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీగా ప్రమోషన్ ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసిన వారు గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసి అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీకు మరేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.